హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మై డియర్ ఫ్రెండ్స్, రీసెంట్గా అన్నమయ్య జిల్లాలో ఒక ఇద్దరు యువకులు ఎంజాయ్మెంట్లో వాళ్ళు బీర్లు ఒకరికి మించి ఒకరు తాగి మధ్యలో వాళ్ళు పోటీ పడి ఒకరిని మించి ఒకరు తాగడం వల్ల ఇద్దరు అస్వస్థతకు గురై హాస్పిటలైజ్డ్ అయ్యి ఒకరు ఆ హాస్పిటల్లో చనిపోతే ఇంకొకరేమో తాగే ఆ క్రమంలో చనిపోవడం జరిగింది. సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి న్యూస్ మనం వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు చాలా కలిసివేస్తుంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకోవాలని ఎంకరేజ్ చేసి మంచి మంచి స్కూళ్ళు మంచి మంచి కాలేజీలలో పేరెంట్స్ తీసుకుపోయి డబ్బులు వెచ్చించి లక్షలాది డబ్బు ఫీజులు కట్టి వాళ్ళు అక్కడ చదివిస్తుంటే యువత ఎంజాయ్మెంట్ వైపు అడుగులు వేస్తూ ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి లైఫ్లో. కానీ ఇలాంటి అంటే చదువుకున్న వ్యక్తులు ఉండి మన స్టమక్ కెపాసిటీ ఎంత ఉంది, మనం ఎంత మోయగలుగుతాం, స్టమక్ కనీసము ఆల్కహాల్ పక్కకు పెట్టండి, వాటర్ మనం ఓవర్గా వాటర్ 2-3 లీటర్లు ఎట్ టైం తీసుకుంటేనే స్టమక్ ఒకటేసారి ఫుల్నెస్ వచ్చి ఆ స్టమక్ అనేది ఎక్స్పాండ్ కాగలేక స్టమక్ ఫుల్నెస్ వచ్చి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇబ్బంది పడి హెడేక్ రావడం, వామిటింగ్ చేసుకోవడం ఇలాంటి సెన్సేషన్ వస్తుంది. అలాంటిది మీరు ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్నటువంటి బీర్లు తీసుకోవడం వల్ల ఓవర్గా అందులో తెలుస్తుంది. మీడియాలో మనకు కథనాల్లో మనకు అనిపిస్తుంది ఏంటంటే ఒక్కొక్కరు 19 బీర్లు చెట్టు కట్టుకున్నారంట. 19 బీర్లు తాగడం వల్ల వాళ్ళు అస్వస్థతకు గురయ్యారని చెప్పి ప్రాథమిక దశలో వాళ్ళు ఇంటరాగేషన్లో తెలుస్తుంది. ఎంత మూర్ఖత్వం అంటే చదువుకుని కూడా మనం ఎంత తీసుకుంటున్నాం, మనకు స్టమక్ కెపాసిటీ ఎంత ఉంది అనేది కూడా కనీసం అవగాహన లేకుండా చేతులు కట్టుకుని ప్రాణం మీదకి తీసుకుని వచ్చి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటలైజ్డ్ అయి చనిపోవడము చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాగే చాలామంది యువతకి నేను చెప్పేది ఏమిటంటే, మీ వెనకాల ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని మీరు ఖచ్చితంగా గౌరవించకపోయినా పర్లేదు, కానీ మీ భవిష్యత్తుని బుగ్గిపాలు చేసుకోకండి. మీ భవిష్యత్తుని అర్ధాయంగా మీరు మీ చేతులారనే ఇలా మరణానికి దగ్గర కాకండి అనేది నేను ప్రధానంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రతిదీ చూడండి, ఆ లేబుల్ పై ఎంత కెపాసిటీ ఆల్కహాల్ ఉంటుంది. ఒక్క బీరులో మనం నాకు తెలిసిన వరకు 600 ml ఉంటే 600 × 19 వేసుకుంటే దాదాపు 11,400 ml బీర్లో మన స్టమక్ కెపాసిటీ ఎంత ఉంటుంది? దాదాపు 1.5 లీటర్స్ వరకే స్టమక్ కెపాసిటీ ఉంటుంది. ఎట్ ఎ టైం 1.5 లీటర్స్ ఎవరు తాగమని చెప్పట్లేదు, కానీ 1.5 లీటర్స్ వరకు మోయగల కెపాసిటీ ఉంటుంది. ఒక్కొక్క అనుకోని సందర్భంలో 2 నుంచి 3 లీటర్ల వరకు మాత్రమే ఫ్లూయిడ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అంత మోయగల కెపాసిటీ ఉంటుంది. కానీ ఏకంగా 11 లీటర్ల 400 ml ఎట్ ఎ టైం ఒకటేసారి బాడీలో స్టమక్లోకి వేయడం వల్ల ఎంత అస్వస్థత గురి ఉంటుంది. లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆర్గన్స్ ఎంత డ్యామేజ్ అయి ఉంటాయి. కనీసం సోయి లేకుండా మీరు తాగేటప్పుడు ఏ దాని మీద చేతులు కట్టుకోవాలి. లైఫ్లో మనం అచీవ్మెంట్ పొందాలంటే, జీవితంలో సక్సెస్ రేట్ని పొందాలంటే సక్సెస్ వైపు మనం అడుగులు వేయాలి. కష్టపడి చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానంలో సమాజానికి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాల్సిన యువత ఇలాంటి పక్కదారిన పడి ఇలాంటి బెట్టింగ్లు పెట్టుకొని ఇలా చేతులు కట్టుకొని ఓవర్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఒరిగేది ఏముంది? ఇప్పుడు అనుకోవచ్చు చాలామంది, వాళ్ళు తాగి వాళ్ళు చేతులు కట్టుకొని పోయారు, మధ్యలో మీ సమస్య ఏంటి, మీరేమైనా డబ్బులు ఇచ్చారా అని మీకు అనిపించవచ్చు. కానీ చాలా వరకు ఇలాంటివి నేను చాలా ఒక 6-7 టైమ్స్ చూసిన. నేను పర్సనల్గా నేను చూశాను. చాలామంది తాగే వాళ్ళు ఏమనుకుంటారంటే, పక్క ఫ్రెండ్ ఎంత తాగుతున్నాడు, వాడి కెపాసిటీ ఎంత ఉంది, వాడు హాఫ్ తాగితే వీడు క్వార్టర్ తాగిండు అనుకో, వీడు హాఫ్కి రీచ్ ఎప్పుడైతా అనేది ఆ కోణంలోనే ఆలోచన చేస్తాడు. లేకపోతే ఆ పక్కన 2-3 వాళ్ళు ఇన్సల్టింగ్గా ఫీల్ చేస్తారు. నీ కెపాసిటీకి ఇంతే ఉందా, నీ కెపాసిటీ లేదు నువ్వు అని చెప్పి రెచ్చగొట్టే ప్రమాదం ఏర్పడుతుంటుంది. చాలామంది యువకుల్లో ఇది చాలా కనిపిస్తుంటుంది. ఇలాంటి ధోరణి చాలా వరకు కనిపిస్తుంటుంది. దయచేసి యువకులు అసలు ఆల్కహాల్ తీసుకునే ఏజ్ కూడా కాదు, ఆల్కహాల్ వాడే ఏజ్ అయితే కాదు. అలాంటి ఏజ్లో మీరు చిన్న చిన్న సాఫ్ట్ డ్రింక్స్ నుంచి బీర్ల వరకు వెళ్ళి, బీర్ నుంచి మీరు వైన్, విస్కీ, బ్రాండీ ఇలాంటి తీసుకొని అర్ధాయంగా మీరు మీ అనారోగ్య సమస్యలు ఏర్పడి మీ శరీరాన్ని పూర్తిగా మీ చేతులారనే మరణానికి దగ్గర అవుతున్నారు. మీ వెనకాల ఉన్నటువంటి కుటుంబం గురించి ఆలోచన చేయట్లేదు, తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయట్లేదు, ఫ్యూచర్ గురించి ఆలోచన చేయట్లేదు. అలాంటి యువకులు ఎంజాయ్మెంటే లైఫ్ అనుకుని ఇలాంటి పోకడలకి వెళ్తే సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఎలాంటిది అనేది గుర్తించాలి. దయచేసి
ఇలా మీరు బెట్టు కట్టుకొని మరి తాగడం వల్ల మీ శరీరం అసలు అనుకుంటున్నారు మీరు ఎంత తీసుకుంటే కెపాసిటీ, మీ స్టమక్ లెవెల్ ఎంత, మీ హైట్ ఎంత, మీ వెయిట్ ఎంత, మీ స్టమక్ ఎక్స్పైర్ అయ్యే స్టమక్ యొక్క మెయింటెనెన్స్ ఎంత ఉంది, ఆ స్టమక్ ఉండాల్సిన ఆ సైజ్ ఎంత ఉంది అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం తీసుకునే డ్రింకింగ్ వాటరే 1 లీటర్ కంటే ఎక్కువ ఎట్ ఏ టైం తీసుకుంటేనే స్టమక్ మొత్తం ఫుల్గా అయిపోతుంది. దాంతోపాటు ఆల్రెడీ ఇంటేక్ చేసిన ఫుడ్ ఉంటుంది. ఇవన్నీ దయచేసి ఆలోచన చేయాలి. మన స్టమక్ కెపాసిటీ ఎంత ఉందనేది ఫస్ట్ గుర్తించాలి. కూర్చుంటే గంటలు కూర్చొని తాగి టాయిలెట్ చేస్తే పోతుందిలే అని చెప్పేసి ఒక మూఢ అంధత్వంలో మీరు విశ్వాసంలో ఉండకుండా మీ స్టమక్ ఎంత ఎక్స్పైర్ అవుతుంది, దాని సైజ్ ఎంత ఉంది, ఎంత సాగగలుగుతుంది అనే దృష్టికోణంలో మీరు ఆలోచన చేయాలి. పక్కవాడు రెచ్చగొట్టాడని చెప్పేసి మీరు తాగి మీ లైఫ్ని మధ్యలో కొలాప్స్ చేసుకుంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి జీవితం మరొకటి ఉంటుందా? గుర్తుంచుకోండి. చాలామంది యువకులు నేను ఇదే కోరుకుంటున్నాను. ప్రధానంగా చాలామంది యువకులకి ఇప్పుడున్నటువంటి యువకులకి నేను కోరుకునేది ఒకటే, మద్యాన్ని ఎంకరేజ్ చేయకండి. మద్యాన్ని తాగుతున్నప్పుడు బెట్టింగ్లు పెట్టుకోవడము, మీ ఇద్దరి మధ్యలో చర్చలు పెట్టుకోవడము అలాంటివి చేయకండి. ఎందుకంటే మీరు ఇద్దరు చర్చలు కట్టుకుంటే మీ ఎన్నుకున్న వాళ్ళు, మీ పక్కనున్న వాళ్ళు ఏదో మీ ఇంటెన్షన్గా మీరు గతంలో చేసినటువంటి పగ కారణం చేతగా వాళ్ళు ఎంకరేజ్ చేయవచ్చు. అలా చేసినప్పుడు మీరు రెచ్చిపోయి లేదు నా కెపాసిటీ ఎక్కువ ఉందని చెప్పేసి చూపించుకుంటే మీ అనారోగ్య స్థితి ఆయుర్దాయం కంప్లీట్గా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దయచేసి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, సమాజంలో ఇలాంటి వ్యక్తులని ఎంకరేజ్ చేసే వాళ్ళని ఎవరు కూడా ఉపేక్షించకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి ఏజ్ లిమిటేషన్ అనేది ఆల్కహాల్ తీసుకునే వారికి ఒక ఏజ్ అనేది పెట్టండి. అలాగే ఆల్కహాల్ తీసుకునే ముందు మనం తీసుకునే బీర్లో అయినా సరే ఎంత ఉంది, దానిలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉంది అని ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ మొత్తం దానిలో ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఫాలో అవ్వాలి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదంతా చదువుకున్న తర్వాత ఈ బాడీ కెపాసిటీ ఎంత ఇస్తుంది, ఎంత అవసరమో అది అంతవరకు మాత్రమే తీసుకోండి. బ్లైండ్గా వెళ్ళకండి. మన కడుపులో ఉన్నటువంటి కెపాసిటీ తెలుసుకోండి. మనం వాటర్ కెపాసిటీ ఎంత తీసుకుంటే, ఆల్కహాల్ కెపాసిటీ ఎంత తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఇష్టం వచ్చినట్టు ఫ్రీ వచ్చిందని చెప్పేసి ఏదో బెట్టింగ్లో గెలిచామని చెప్పేసి ఇంకా ఎవరో ఫ్రెండ్ తాపిస్తున్నాడని లేకపోతే ఫ్రీగా వస్తుందనో ఇష్టం వచ్చినట్లు టైం వేస్ట్ చేసి ఒకటే దగ్గర కూర్చొని ఇష్టం వచ్చినట్లు ఆల్కహాల్ ఇంటేక్ చేయడం వల్ల దానికి ఆ స్టప్ కూడా ఓవర్గా తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తెలియకో మీరు చేస్తున్న మిస్టేక్ తల్లిదండ్రుల మీద చాలా ఆ శోక సముద్రంలో ముంచేసి ఆ కుటుంబానికి ఎందుకంత తీరని లోటు భారం మీరు మిగిలిస్తారని చెప్పేసి ప్రతిదీ ఆలోచన చేయాలి. బ్లైండ్గా ఎవరు వెళ్ళకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన కడుపులో ఉన్నటువంటి మళ్ళొకసారి చెప్తున్నా, మన స్టమక్ యొక్క ఎక్స్పెన్స్ అంటే మనం ఇంటేక్ చేసే ఫుడ్ ఏదైతే ఉందో అది 1.5 లీటర్స్ వరకు మాత్రమే ఆ కెపాసిటీ ఉంటుంది. పొరపాటున అది ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలనుకుంటే కొందరి శరీర తత్వంతో 2 నుంచి 3 లీటర్ల వరకు ఎక్స్పాండ్ అవుతుంది. అంతకు మించి ఓవర్గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ప్రాణానికే ముప్పు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. అది నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంచెం సమాజానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఉంటుందని నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ మీకు యూస్ఫుల్ అయిందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళకు మీ గ్రూప్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోతున్నాను. వీళ్ళు తీసుకున్న 19 లీటర్లకి 600 × 19 11,400 ml. ఇప్పుడు ఆశ్చర్యానికి గురవుతారు కదా, గుర్తుంచుకోండి. వీళ్ళు 600 ml ఒక బాటిల్ అనుకుంటే ఇంటూ 19 సీసాలు తీసుకుంటే 19 సీసాలకి 11,400 ml స్టమక్ పగిలిపోతుంది. ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. 2 లీటర్ల వరకు కెపాసిటీ ఉన్నటువంటి స్టమక్ ఒకటేసారి 11 లీటర్లు 400 ml వేసేసరికి స్టమక్ మొత్తం పగిలిపోయి ఉంటుంది. లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ మొత్తం వాటర్ మొత్తం నిండిపోయి ఉంటుంది. దయచేసి ఇలాంటి బ్లైండ్ మిస్టేక్ ఎవరు కూడా చేయకూడదని కోరుకుంటూ ఇది ఇవాళ వీడియో. నమస్తే, జై హింద్, జై భారత్.